వైసీపీ ఎదవలందరిలో పెద్ద ఎదవ జోగి రమేష్. ఈరోజు జోగి రమేష్ వాళ్ళ కొడుకు జైలుకెళ్తానికి కారకులయ్యాడు. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి అక్కడి నుంచి పేరు పొంది దాని తర్వాత మంత్రి పదవి పొంది ఈరోజు ఆడి కొడుకుతో స్కాములు చేయించి జైల్లో పెట్టాడు. ఇకపోతే ఆ లావిడ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి పిల్లలు లేరా, చంద్రబాబు నాయుడు గారి పిల్లడు స్కాములు చేయలేదని అడుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి పిల్లడు లోకేష్ గారు ఎప్పుడూ స్కాములు చేయలేదమ్మా, నీ మొగుడు నీ కొడుకుతో స్కాములు చేయించి ఈరోజు నీ కొడుకుని జైలుకు పంపించాడు, అది తెలుసుకో. నీకెవరన్నా కొట్టాలి అనే కోపం ఉంటే కనుక ఖచ్చితంగా నీ మొగుడిని బెడ్రూమ్లో తీసుకొచ్చి చీపిరు కానీ చెప్పుతో కానీ కొడితే అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరి పిల్లలతో కూడా ఎవరి తండ్రి కూడా స్కాములు చేయించాడు తల్లి. అలాంటిది నీ మొగుడు నీ కొడుకుతో స్కాములు చేయించి ఈరోజు నీ కొడుకు జైలుకి వెళ్తానికి కారకులయ్యాడు. అదేవిధంగా జోగి రమేష్ అనేవాడు ఎంత పచ్చి ఎదవనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరిని అడుగుతూ తెలుస్తుంది. ఎందుకంటే జోగి రమేష్ అనేవాడు ఎన్ని అరాచకాలు చేశాడు. ఈరోజు జోగి రమేష్ గారికి కులాల మీద చాలా పెద్ద అభిమానం వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు 300 మంది బీసీలను చంపేస్తే ఆ రోజు జోగి రమేష్ మాట్లాడలేదు. అదేవిధంగా 1600 మంది పైగా కేసులు పెడితే జోగి రమేష్ మాట్లాడలేదు. ఒక 16 ఏళ్ల పిల్లాడిని సజీవదానం చేస్తే జోగి రమేష్ ఆ రోజు కులం గురించి మాట్లాడలేదు. ఈరోజు జోగి రమేష్కి కులాల మీద ప్రేమ వచ్చేసాయి. జోగి రమేష్ అనేవాడు వాడి జీవితం ఎంత దరిద్రమైన జీవితం అంటే సొంత కొడుకుతో కూడా అక్రమాలు చేయించి సొంత కొడుకుతో కూడా స్కాములు చేయించి కొడుకుని జైల్లో పెట్టేంత పరాకాష్ట దరిద్రమైన బతుకు జోగి రమేష్ అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. కానీ వైసీపీ వాళ్ళు గమనిస్తారో లేదో మనకు తెలియదు.